సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారన్నారు. వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. యాదాద్రి అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ అంజన్న అంటున్నారని ఎద్దేవా చేశారు. మరి వెమ్లవాడ దేవస్థానాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రసాదం స్కీమ్ కింద నిధులు తీసుకువస్తా అంటే స్పందించలేదన్నారు. కేసీఆర్ బిడ్డకు దొంగ సారదందా ఉందని ఆరోపించారు. ఈ వెములవాడ దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా, భక్తులు ఎవరైనా కూడా ఆ శివుని మర్చిపోరు, ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోరు. ఇంత దుర్మార్గము మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఏదే అంటే ఏ ఎండగా కూడా కొడతాడు ఈయన. ఇప్పుడు శ్రీమన్నారాయణ అయిపోయింది, నెక్స్ట్ ఆంజనేయ స్వామిని పట్టింది. ఇక యాదాద్రి అయిపోయింది, అందులో ధర్మపురి వేండు అటు కథ హ్యాండ్ ఇచ్చిండు, పెద్ద చేయి తెచ్చిండు. ఆడ అంతకంటే ముందు వెములవాడకి వచ్చిండు, 8 సంవత్సరాలు వెములవాడకి వచ్చిండు. 400 కోట్లు ఇది సండే 400 కోట్ల సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇప్పటికి 800-500 కోట్లు దాటుతుండే. ఒక్క పైస ఇవ్వలే. వీడు ఇవ్వకపోయి ఇక్కడ పైసలు తీసుకొని బయట పెడుతున్నాడు. మళ్ళా ఇక్కడ పైసలు తీసుకుపోయి బయట పెడుతున్నాడు. కనీసము శివరాత్రి పెద్ద ఉత్సవము, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ కనీసం దానికి సమీక్ష చేయాలి. తూతుమంతంగా సమీక్ష చేసి అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏర్పాటు చేస్తున్నారా, నిధులు కేటాయించకుండా కనీసం అంటే 50 కోట్లు 50 కోట్లు ఎక్కువ రూపాయి అయ్యాడు. 50 కోట్లు ఏ సరిపోతాయి ఇక్కడ.